వారిధి దాటెను వాయుకుమారుడు, లంక చేరెను కార్యశూరుడు. కేతకోద్దాల నారికేళాది ఫలవృక్షములతో నిండి ఉన్నది. పూతీరలతో సుందరమైనది, రంగురంగులతో శోభిల్లున్నది. సువేలాచల శిఖరమేయది, హనుమంతుడు తొలుత పాలినటిది. పెంచిన కాయము చిన్నది చేసి, తదుపరి కార్యము యోచన చేసి, నలువంకలను కలయజూచుచు నిజ రూపమున మెల్లగా సాగుచు, త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను. కరకు కత్తులు బిల్లంబులును సోల పట్టసాది ఆయుధధారులు, కామరూపులు మాయోపేతులు, ఘోర కిరాతకులు ఘాతకులును, అతి బలవంతులు క్రూరకర్ములు, నిశాచరులు రాక్షస వీరులు. రావణుడు పరిపాలించు లంకను కలయజూచుచు మారుతి సాగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. సురసను ఉపాయంతో తప్పించుకున్న హనుమ ఆమెకే అపకారం చేయకుండా వదిలేరు. కానీ ఈ సింహిక ఎందరో ప్రాణులు భయంకరంగా హతమనర్చి అది మృంగివేస్తున్నది. కాబట్టి సింహికను హనుమ నిర్దాక్షిణ్యంగా సంహరించారు. మనకు విహిత కర్మలు చేసేటప్పుడు ఆ కర్మలు చేస్తూ వాటికి అంటకుండా వెళ్ళిపోవాలి అని సురస ద్వారా తెలియజేసిన హనుమ, నిషిద్ధ కర్మలు మనకు అపాయంగా ఉంటాయి, వాటిని మనకు ఏమాత్రం వాటికి మనం లొంగిపోయినా మనం సర్వనాశనం అవుతాం. కాబట్టి సాధనలో ఉన్నవాళ్ళు నిషిద్ధ కర్మలను నిర్దాక్షిణ్యంగా అణిచివేయాలని సింహికను సంహరించడం ద్వారా హనుమ తెలియజేస్తున్నారు. ఒక్కసారిగా గోష్పదీకృత వారాస్యం అంటే ఆవు డెక్కను మనం దాటినట్టుగా హనుమ 100 యోజనాల సముద్రాన్ని దాటి అవతలకు వెళ్ళిపోయారు. ఆ విధంగా అవతలకు వెళ్ళిన హనుమ తను ఎవరికంటా పడకుండా తన కాయాన్ని తగ్గించుకున్నారు. తన కాయాన్ని తగ్గించుకొని ఒక్కసారిగా లంక వైపు చూశారు. లంక వైపు చూసేసరికి ఆ లంక తాలూకా ప్రాకారం అంతా కూడా బంగారుమయంగా ఉన్నది. ఒక్క ప్రాకారమే బంగారుమయంగా ఉంది. ఏమిటి ఇంకా లోపల ఎంత వైభవంగా ఉంటుంది, ఈ రావణాసురుడు గొప్పదనం ఇటువంటిదా అని ఆశ్చర్యంగా చూశారు హనుమ. 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చాను, నాకు చెమటన్నది ఎక్కలేదనుకున్న హనుమ ఆ లంక ప్రాకార వంక చూసేసరికి అప్పుడు చెమట పట్టింది. ఎందుచేతనంటే విచిత్ర వేషధారణతో భయంకరమైన రాక్షసులు చీమ కూడా లోపలికి వెళ్లకుండా కాపలా కాస్తున్నారు. అది చూసిన హనుమకు చెమట పట్టి, రామచంద్ర, వీళ్లను దాటి నేను లంకలోకి ఏ విధంగా వెళతాను?
సీతమ్మను ఏ విధంగా వెతుకుతాను రామచంద్ర అని బాధపడ్డారు. రాముడి మీదే భారం వదిలిన హనుమ, రాముడినే నిత్యం తలుచుకుంటున్న హనుమ ఒక ఆలోచన వచ్చి సంతోషపడ్డారు. ఇంకా చీకటి పడలేదు. సూర్యాస్తమయం అయిన తర్వాత నేను వీళ్ళ కంట పడకుండా లోపలికి వెళ్ళి సీతమ్మను వెతుకుతాను అని హనుమ నిశ్చయించుకొని చీకటి పడిన వరకు ఆగి అప్పుడు లోపలికి వెళుతున్నారు. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మ రూపుడై బయలుదేరెను, రజనీకరుని వెలుగున తాను రజనీ చెరులా కనుల బడకను పిల్లి బలకుంచి మెల్లగా సాగెను, ఉత్తర ప్రాకార ద్వారము చేరెను, లంకారాక్షసి కపివరుగాంచెను, గర్జన సేయుచు అడ్డగించెను. ఎవరికంటా పడకుండా చిన్ని రూపంలో ఒక పిల్లిలాగా వెళ్ళి లోపలికి వెళ్ళి సీతమ్మను వెతుకుతాను అనుకుని బయలుదేరిన హనుమ ఉత్తర ప్రాకార ద్వారం దగ్గరికి వచ్చేసరికి లంకను కాపలా కాస్తున్న లంకని చూసింది. కొండ కోనలా తిరుగాడు కోతివి ఈ పురికి ఏ పనికి వచ్చితివి, లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలి ఉన్నా, లంకను నేను లంకాధిదేవతను నీ ప్రాణములను నిలువున తీతును, కదలక మెదలక నిజము బల్కుమని లంక ఎదుర్కొని కపికిశోరుని. లంకని ఎప్పుడైతే వచ్చి ఎవడరా నువ్వు అనగానే హనుమ సున్నితంగా వినయంగా అతి సుందరమి లంకాపురమని ముచ్చట పడినే చూడవతి తిని, ఈ మాత్రమునకు కోపమెందుకులే పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకన దాగుని లంకారాక్షసి కపికిశోరుని గర్జించి గర్జించి అద్దించి చరాచరము. సింహనాదమును చేసే వందంతన కాయము పెంచే వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను గోచే, కొండ మండల రక్కసి గొల్లే తనుల పగించి నోటిని దరచే, అబలను జంపుట ధర్మము గాదని లంకను విడిచే మారుతి దయగొని. నెమ్మదిగా మాట్లాడుతుంటే ఇది నన్ను కొడుతుందా అని ఒక్కసారిగా హనుమ పెరిగిపోయి ఎడమ చేతి పిగిరించి ఒక్కసారిగా ఆ లంకిని నెమ్మదిగా కొట్టేసరికి దొల్లుకుంటూ వెళ్ళిపోయిన ఆ లంకినికి బుర్ర తిరిగిపోయి అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఒకనాడు బ్రహ్మ చెప్పాడు, లంకిని
ఏనాడైతే ఒక వానరుడి చేతిలో నువ్వు దెబ్బతింటావో ఆ క్షణం నుంచి లంకకు వినాశనం, రావణాసుడి పతనానికి ఆరంభం అని చెప్పాడు. ఆ విషయం జ్ఞాపకం తెచ్చుకొని లంకని హనుమను ప్రార్థిస్తుంది. ఓ బల భీమా వానరోత్తమా, నేటికి నీచే ఓట మెరిగితే ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసగనని రావణుడాదిగా రాక్షసులందరూ శీతమూలమున అంతమొందెదరు. ఇది నిజమౌనని నీదే జయమని లంకా రాక్షసి పంపి హరేసుని. హనుమాను గురుదేవుడు నాయక పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. హనుమ లంకిని తనను రాజమార్గం కూడా వెళ్ళి సీతమ్మను వెతుక్కో అని చెప్పినా రాజమార్గం కూడా వెళ్ళదలుచుకోలేదు హనుమ. ఎందుచేతనంటే శత్రుపతనాన్ని కోరేటప్పుడు దొడ్డిదారిని వెళ్ళాలి కానీ రాజమార్గం కూడా వెళ్ళకూడదని శాస్త్రం చెబుతున్నది. అదేవిధంగా శత్రుస్థావరంలో అడుగు పెట్టేటప్పుడు ముందు ఎడమ పాదం పెట్టి లోపలికి వెళ్ళాలి అని శాస్త్రం చెబుతున్నది. ఇన్ని తెలిసిన హనుమ ఆ రాజమార్గం కూడా వెళ్లకుండా కోట గోడ ఎక్కి లోపలికి వెళుతున్నారు. కోట గోడ అవలీలగా ప్రాకెను, కపికి సోదుడు లోనికి దుమికెను. శత్రుపతనముగా వామ పాదమును ముందుగా మోపెను, ముందుకు సాగెను. ఆని ముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరిసుడుగాంచెను. ఎప్పుడైతే హనుమ కోట లోపలికి వెళ్ళారో ఆ రోజున పున్నమి పూర్ణచంద్రుడు హనుమ ఎక్కడికి వెళుతుంటే ఆ ప్రదేశం అంతా హనుమకు కనబడేటట్టుగా చంద్రుడు చేస్తుంటే ఆ చంద్రుడి కాంతిలో హనుమ లంకంతా వెతుకుతున్నారు. సువర్ణమయ సౌధరాజముల ధగ ధగ మెరసే ఉన్నత గృహముల కలకలలాడే నవ్వుల జల్లులు మంగళకరమౌ నృత్య గీతములు అప్సరసల మరపించు మదవతుల స్త్రీస్థాయి బలుకు గానమాధురులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరిసుడుగాంచెను. తెల్ల తెల్లని మబ్బుల బోలిన పెద్ద పెద్ద భవనములలోన మెల్ల మెల్లగా మెట్ల వెంబడి కూడి నడయాడు కర్మనుల సంధడి. ఒడ్డానపు చిరు గజ్జల రబడి ఘల్లు ఘల్లు మను హందరవళి వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరిసుడుగాంచెను. మధువు గ్రోలి మత్తిలిన రమణులు దిశమలతో
శయనించు స్త్రీలు మురిసి మురిపించి కామిని మనులు అతిరధికెగసే మిఠారి కొమ్మలు పరవశముందించు ఆటపాటల అందవేసిన మోహనాంగనలు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీశుడుగా లంకలో ఎక్కడ చూసినా కామక్రీడలు. యథా రాజా తథా ప్రజ అన్నట్టున్న ఆ ప్రజలందరినీ చూస్తూ హనుమ ఏమిటిది, ఎంత తెలివి తక్కువవాడిని నేను, వేళలో సీతమ్మ ఉంటుందా? సీతమ్మ ఎలా ఉంటుంది? రామచంద్రుడి కోసం పరితపిస్తూ రామ 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 అని పరితపిస్తుంటే ఒక ముళ్ళు గుచ్చుకొని బయటికి గాయం మానైనా లోపల పెడుతున్న బాధ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సీతమ్మ రాముడి గురించి పరితపిస్తూ ఉంటుంది. మనమున రాముని విడువక తలచు క్షణముగ యుగముగ కాలము గడుపుచు ధరణి మాత సీతామాత ధర్మచరిత మహాపతివ్రత ఈ కామాంధుల కలసియుండునని ఇందు వెగకుట మతిరేకయని లలిత కుసుమలట సీతలుగానక మారుతి వగచే మరేమితో చక